కాదల్ ది కోర్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే టైటిల్లో ఉన్న కోర్ ఎమోషన్ మనకి ఎక్కడ కనబడదు. అండ్ మెయిన్ పాయింట్ మూవీని చాలా బోరింగ్ వేలో ప్రజెంట్ చేశారు. క్యారెక్టర్స్ వైజ్గా పర్ఫార్మెన్సెస్ చాలా డీసెంట్గా ఉన్నాయి, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ అసలైన ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ స్టోరీ సెలెక్షన్. ఇలాంటి స్టోరీస్ మనం ఎంత కనెక్ట్ అవుదామని ట్రై చేసినా ఆ ప్రొసీడింగ్స్ చాలా స్లో ఉండడం వల్ల బోర్ కొడుతుంది అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. సో ఎగ్జాక్ట్లీ ఈ మూవీ విషయంలో కూడా అదే జరిగింది. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మనకు కనెక్ట్ కావు. స్క్రీన్ ప్లే వెరీ స్లో. ఒక షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ ఉన్న స్టోరీని తీసుకొని మూవీకి ల్యాగ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ ఎగ్జాక్ట్లీ అలాగా ఉంటుంది. అసలైన మూవీలో ఉన్న మెయిన్ స్టోరీ మ్యాటర్ ఏంటంటే కాదల్ ది కోర్ అనే ఈ సినిమా హోమోసెక్షువల్స్ అనే ఒక సెన్సిటివ్ టాపిక్ మీద రన్ అవుతుంది. కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా మూవీలో ఉన్నాయి. అక్కడ కొంచెం పర్సనల్లీ నాకు నచ్చింది. ఇలాంటి సొసైటీలో నిజంగా జరుగుతున్నాయా అనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ మూవీ చాలా బోరింగ్ అండ్ లాగ్డ్ స్క్రీన్ ప్లే అనిపించడానికి మెయిన్ రీజన్ కాన్సెప్ట్ తీసుకోవడం కరెక్టే, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో చాలా ఫోర్స్ఫుల్గా చేసినట్టు అనిపిస్తుంది. మన ఇండియాలో 2018లోనే హోమోసెక్షువల్స్ని లీగల్ చేశారు. ఆ టాపిక్ మీదనే మూవీ మొత్తం రన్ అవుతుంది. కాన్సెప్ట్ తీసుకోవడం ఓకే, బట్ అప్పుడున్న సొసైటీ ప్రకారం అది ఎంత వర్డ్, ఇప్పుడున్న సొసైటీలో అదెంత కామన్ వర్డ్ అయిపోయింది. హోమోసెక్షువల్స్ అనే ఈ కేటగిరీని మన సినిమాల్లో అప్పట్లో కూడా వాడారు, బట్ ఒక డార్క్ వేలో కొన్ని చూపించాలి కొన్ని చూపించలేము అన్నట్టు వాడారు. హాలీవుడ్లో చూసుకుంటే ప్రతి సిరీస్లో హోమోసెక్షువల్స్ అనే క్యారెక్టరైజేషన్ డెఫినెట్గా బేస్డ్ అయి ఉంటుంది. అలాంటి క్యారెక్టరైజేషన్ని చాలా నార్మల్గా మనం ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం. సో ఆ రీజన్ వల్లనే ఈ మూవీకి ఎక్కువగా కనెక్ట్ కాలేము. స్లో నేరేషన్ ఉంటుంది. మూవీ టీం ప్రకారం వాళ్ళకు గ్రేట్ స్టెప్ వేసాము అనుకుంటున్నారు. ఎవరు ప్రూవ్ చేయలేని టాపిక్స్, ఎవరు టచ్ చేయలేని టాపిక్స్ని మేము మూవీ వైజ్గా చూపిస్తున్నాము అని వాళ్ళు ఆ ఫీలింగ్లో ఉన్నారు. బట్ రియాలిటీ ప్రకారం హోమోసెక్షువల్స్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. మనం సోషల్ మీడియాలో ఎక్కడ సిరీస్ చూసినా, హాలీవుడ్ వైజ్గా ఏ సిరీస్ చూసినా ప్రతి దగ్గర హోమోసెక్షువల్స్ పార్టీషన్ పక్కా కనబడుతుంది. ఏ ఎమోషనల్ సీన్ ఆర్ సింపతి సీన్ ఆడియన్స్ న్యాచురల్గా కనెక్ట్ అవుతేనే సక్సెస్ అవుతుంది. ఈ మూవీలో మాత్రం ఓవర్గా సింపతి చూపించడం, క్యారెక్టర్స్కి అవసరం లేనప్పుడు కూడా ఎమోషనల్ కట్ ఇవ్వడం, అసలు ఇంత జరుగుతుందా సొసైటీలో, ఇలా ఉంటుందా అని మనకి చిరాకు వచ్చేస్తుంది. హోమోసెక్షువల్స్ అనే క్యారెక్టరైజేషన్ వాళ్ళకి మనం జస్ట్ ఒక రెస్పెక్ట్ ఇస్తే చాలు, కానీ ఇంత ఓవర్గా చేయాల్సిన అవసరం లేదు కదా అనిపిస్తుంది. మ్యాక్సిమం మూవీలో ప్రతి సీన్ని కోర్ 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 అని చూపెట్టడానికి ట్రై చేశారు. బట్ ఎక్కడ కూడా కోర్ టైప్లో వెళ్లకుండా పైన ఫ్లాట్ నేరేషన్ అనేది ఉంటుంది. క్యారెక్టరైజేషన్కి ఇంట్రడక్షన్ మాత్రమే చూపిస్తారు. కోర్గా ఇంకా డీప్లోకి ఎక్కడ కనిపించదు. హాలీవుడ్లో ఎలాగైతే మనం ఈ హోమోసెక్షువల్స్ అనే సిరీస్, వెబ్ సిరీస్ని కాంట్రాడిక్ట్ చేస్తున్నామో మన ఇండియాలో కూడా అలాంటి సిరీస్ అండ్ మూవీస్ రాబోతున్నాయి త్వరలోనే. ఈ మూవీయే దానికి ఎగ్జాంపుల్. అయితే లాస్ట్కి ఒక కోర్ట్ సీన్ ఉంటుంది. అందులో అయినా ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయేమో, ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయేమో అని ట్రై చేసిన అక్కడ కూడా ఏం పాయింట్స్ ఉండవు. జస్ట్ ఫ్లాట్గా ఆ టాపిక్ ఇంట్రడ్యూస్ చేసినట్టు చేస్తారు. మూవీలో ఆ టాపిక్ తీసుకున్నప్పుడు ప్రతి దాన్ని క్లియర్ కట్గా చూపించాలి. అది చూపించాలా వద్దా, ఇంకా ఏమైనా అవుతుందా అని ఆగిపోవడం ఎందుకు ఇంకా. అండ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ఒక సీనియర్ యాక్టర్ అయినప్పటికీ మన మమ్ముట్టి గారు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ని తీసుకొని ఒక గ్రేట్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ యాజ్ ఇట్ ఈస్గా మన జ్యోతిక గారి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ ఎక్కడో ప్రొసీడింగ్స్లో అంత తగలదు మనకు. అండ్ వేరే యాక్టర్స్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్గా ఎలాంటి నెగ్లిజెన్స్ కనబడదు, చాలా క్లీన్గా క్లియర్ కట్గా ఉంటుంది. ఓవరాల్గా మూవీ స్టోరీ అండ్ కాన్సెప్ట్ తీసుకోవడం గ్రేట్, బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే లెవెల్లో మాత్రం టోటల్గా ఫెయిల్ అయిపోయారు. లాగ్డ్ స్క్రీన్ ప్లే, స్లో నరేషన్, ఇవి ఈ మూవీకి నెగిటివ్ పాయింట్. సో ఈ మూవీ మీరు చూడాలా అంటే ఒక్కసారి హోమోసెక్షువల్స్ అనే టాపిక్ మీకు ఇంకా తగలకపోతే ఎక్కడ ఒకసారి చూసేయండి, ఒక క్లారిటీ వస్తుంది. సో ఫైనల్లీ నేను ఈ మూవీకి ఇచ్చే స్టార్స్ ఓన్లీ 1 స్టార్, అది కూడా క్యారెక్టర్స్, పర్ఫార్మెన్సెస్ అండ్ కాన్సెప్ట్కి. ఓకే మరి బాయ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్.